శ్రీరాముడు హిందువు కాదు ముస్లిం. రాముడు హిందువని నిరూపించాలంటూ బీజేపీ నేతలకు టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా సవాల్ విసిరాడు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. శ్రీరాముడు హిందువు కాదని, ఆయన ఒక ముస్లిం అని మదన్ మిత్రా పేర్కొనడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హిందూ విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని మండిపడింది. ఓ కార్యక్రమంలో బెంగాలీలో మాట్లాడిన మదన్ మిత్రా బీజేపీకి హిందూ మతంపై ఉన్న అవగాహనను ప్రశ్నించడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. తాను గతంలో ఢిల్లీలో ఓ బీజేపీ నేతతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీరాముడు హిందువని నిరూపించండి, ఆయన ఇంటిపేరు ఏంటో చెప్పండని తాను సవాల్ విసిరినట్లు తెలిపారు. ఆ ప్రశ్నకు సువేందు అధికారి సహా ఏ బీజేపీ నేత కూడా సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. మదన్ మిత్రా వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తీవ్రంగా ఖండించారు. ప్రభు శ్రీరాముడు ముస్లిం అని టీఎంసీ ఎమ్మెల్యే అనడం హిందూ విశ్వాసాలను దారుణంగా అవమానించడమే. టీఎంసీ హిందూ వ్యతిరేక పార్టీ అని మరోసారి నిరూపించుకుందని ఆయన విమర్శించారు. అయితే తన వ్యాఖ్యల వల్ల ఎలాంటి రాజకీయ పరిణామాలు వచ్చినా భయపడనని మదన్ మిత్రా స్పష్టం చేశారు. ఈ మాట అంటున్నది నేను, మదన్ మిత్రాను. బీజేపీ నన్నేం చేస్తుంది, నన్ను కొడుతుందా అంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యల వీడియో బయటకు రావడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. ఇది భారత సంస్కృతి, చరిత్రను కించపరచడమేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వివాదంపై టీఎంసీ అధిష్టానం ఇంకా అధికారికంగా స్పందించలేదు. మదన్ మిత్ర ఏమన్నాడో ఆ వీడియో మీరు చూడండి. আমি বলছি রাম মুসলমান ছিলেন, হিন্দু ছিলেন না। যখন পাগলা হয়ে গেল, সে যায় ও যায়, ও ওখানে দৌড়ায়, এদিকে পাগলাটা দৌড়ায়, ওদিকে শিশির বাবুর বেটাটা দৌড়ায়, এ ওদিকে দৌড়ায়। এই ভাই রাম হিন্দু ছিল, রাম হিন্দু ছিল, রামের পদবি কি? తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.